సో ఓకే. వాట్ ఈస్ ప్రాజెక్ట్ అంటే? ప్రాజెక్ట్ అంటే సింపుల్‌గా ఒక స్మాల్ అప్లికేషన్‌ని బిల్డ్ చేయడం. అది రియల్ లైఫ్‌లో ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి మనం క్రియేట్ చేసే సొల్యూషన్ అనమాట. లైక్ ఇప్పుడు లాగిన్ సిస్టమ్ ఉంటుంది. ఇంగా అథెంటికేషన్ ఉంటుంది. సినిమా టికెట్ సిస్టమ్ ఉంటాయి. ఇలా కొన్ని మినీ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో అవన్నీ మనం ఈరోజు బిల్డ్ చేస్తాం. దెన్ వై డు వి నీడ్ క్రియేట్ ప్రాజెక్ట్స్ అంటే ఫస్ట్ దీనికి మెయిన్‌గా నేను 3 రీజన్స్ చెప్తా. ఫస్ట్ రీజన్ ఏంటంటే రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడం. అంటే మనం కోడింగ్‌లో నేర్చుకునే ప్రతి ఒక్క లాజిక్‌ని రియల్ లైఫ్ సిట్యుయేషన్స్‌లో అప్లై చేయడం. అది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ కాన్సెప్ట్స్ అన్నిటిని కంబైన్ చేయడం. లైక్ ఇప్పటివరకు మనకి ఏమేం జరిగినాయి? డేటా టైప్స్, వేరియబుల్స్, స్ట్రింగ్స్, ఇఫ్ ఎల్స్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ జరిగినాయి కదా! ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని మనం ఒకటే దగ్గర అప్లై చేయడం అనమాట. సో అది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ జాబ్ అండ్ ఇంటర్వ్యూస్. అంటే కంపెనీకి చాలా క్లియర్‌గా తెలియాలి. ఈ స్టూడెంట్‌కి రియల్ వరల్డ్ ఎక్స్‌పీరియన్స్ ఉందా? సో ప్రాజెక్ట్స్ ఉంటే మనకి రియల్ వరల్డ్ ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ హెల్ప్ యూ బికమ్ ఇండిపెండెంట్ ఆంటర్. అంటే ఇప్పుడు మీరు జస్ట్ ఊరికే కాన్సెప్ట్స్ ఒక్కటి నేర్చుకుంటారు. అంటే మనకి ఎలా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఒక లాజిక్ ట్రూ అయితే ఇంగ నెక్స్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదు. అదే ఒక లాజిక్ ఫాల్స్ అయితే నెక్స్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మీకు వస్తుంది కానీ ఆ కాన్సెప్ట్ అర్థమవుతుంది కానీ అది కాకోకుండా ఆ కాన్సెప్ట్ని ఎలా మనం రియల్ వరల్డ్లో అప్లై చేయాలి అనేది మీకు రాదు కదా. సో మనం ప్రాజెక్ట్స్ చేస్తా అంటే ఆ లాజిక్ అనేది మనకి సింపుల్గా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే కంపెనీస్లో అడుగుతారు. సో మీరు ప్రాజెక్ట్ గురించి ఒక ప్రాజెక్ట్ మీరు చేశారంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి మీరు ఏమేం చేశారు, ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఏమేమి ఇబ్బందులు వచ్చాయి, దాన్ని ఎలా సాల్వ్ చేశారని అడుగుతారు. సో అలా అడగడం వల్ల మనకు కూడా మనం ఏమేం చేసాం అనేది వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం అనమాట. సో అది మనకు ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. ఇది ఇంటర్వ్యూస్లో అడుగుతారు. సో దానికని ఈ ప్రాజెక్ట్స్ అనేవి మనం బిల్డ్ చేయాలి. సో ఓన్లీ కాన్సెప్ట్స్ ఒక్కటి నేర్చుకుంటే రాదు ప్రాజెక్ట్స్. మనకి ప్రోగ్రామింగ్ అనేది కోడింగ్ అనేది రాదు ఓన్లీ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే. మనం లాజిక్ని బిల్డ్ చేసి ఆ లాజిక్ని రియల్ వరల్డ్లో అప్లై చేస్తేనే మనకు అప్పుడు కోడింగ్ అనేది ఇంప్రూవ్ అయ్యి మన లాజిక్ అనేది కూడా బిల్డింగ్ అవుతుంది. సో మన ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి సింపుల్ క్యాలిక్యులేటర్. అంటే ఇప్పుడు మనం సింపుల్గా ఒక క్యాలిక్యులేటర్ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేద్దాం. సో ఈ సింపుల్ క్యాలిక్యులేటర్లో ఫస్ట్ నేను ఏం తీసుకున్నా, ప్రింట్ అనే స్టేట్మెంట్ తీసుకున్నా. ఎందుకంటే నాకు అవుట్పుట్లో ప్రాజెక్ట్ నేమ్ అనేది పడాలి. సో ఆ నేమ్ ఎలా ఉండాలి? సింపుల్ క్యాలిక్యులేటర్ అని పడాలి. సో అందుకని ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఫస్ట్ ఇచ్చేసిన. నెక్స్ట్ మనం ఆపరేటర్ వేరియబుల్ తీసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ మనం ఒక ఆపరేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే అడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా, మల్టిప్లై చేయాలా, డివైడ్ చేయాలా అని. సో ఆ ఆపరేషన్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఏం చేయాలనే క్లారిటీ ఒకటి వస్తుంది అనమాట. అందుకని నేను ఒకటి ఇన్పుట్ ట్యాగ్ తీసుకున్నా. నెక్స్ట్ నమ్1 అని ఇంకో వేరియబుల్ తీసుకున్నా. అంటే ఇందులో మనం ఏ ఆపరేషన్ చేయాలన్నా 2 వాల్యూస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అందుకని నేను ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకున్నా. నమ్1 అని ఒకటి, నమ్2 అని ఒకటి. ఈ నమ్1లో ఒక నెంబర్ పెడతా, నెక్స్ట్ ఈ నమ్2లో ఇంకో నెంబర్ పెడతా. సో ఇక్కడ నుంచి నేను ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేసిన. సో ఫస్ట్ నేను ఏం చేసిన, ఇఫ్ అనే కండిషన్ రాసుకొని ఇందులో ఒక ఆపరేటర్, ఈ ఆపరేటర్ వాల్యూ ఇచ్చాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అడిషన్ అనేది ఇచ్చాను అనుకోండి. సో ఒక నిమిషం. సో ఈ అడిషన్ అనేది ఇస్తే ఇక్కడ నేను ఇచ్చాను కదా ఆల్రెడీ అడిషన్ అని, దీంతో కంపేర్ చేస్తుంది. ఒకవేళ ఈ రెండు ఈక్వల్ అయితే అప్పుడు ఏమనేస్తుంది, ఈ నమ్1 ఈ నమ్2 రెండు అడిషన్ అయితే అడిషన్ అయ్యి మనకి ఏమొస్తుంది, రిజల్ట్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే 2 నెంబర్స్ అనేవి మనకు అడిషన్ అయ్యి ఆ సమ్ అంతా ఎంత వస్తుందో డైరెక్ట్గా ప్రింట్ అవుతుంది. సో అది ఇక్కడ. నెక్స్ట్ ఒకవేళ ఇది కాకోకుంటే మనం ఈ అడిషన్ సింబల్ ఇవ్వకోకుండా మనం సబ్ట్రాక్షన్ ఇస్తే అప్పుడు సేమ్ అంతే. ఇక్కడ సబ్ట్రాక్షన్ అనేది కంపేర్ చేసుకోండి. ఫస్ట్ ఆపరేటర్ మనం ఏమేమి ఇచ్చినాము, ఒకవేళ ఈ ఆపరేటర్ సబ్ట్రాక్షన్ ఇస్తే ఇక్కడ సబ్ట్రాక్షన్తో కంపేర్ చేసుకుంటుంది. ఈక్వల్ అయిందనుకో మనకి సబ్ట్రాక్ట్ అనేది అవుతుంది. ఈక్వల్ కాకోకుంటే ఈ నెక్స్ట్ బ్లాక్లోకి చెక్ చేస్తుంది అనమాట. ఈ బ్లాక్లోకి వెళ్తుంది డైరెక్ట్. సో ఇక్కడ నేను ఇఫ్ బ్లాక్ తీసుకొని మల్టిపుల్ కండిషన్స్ నేను చెక్ చేస్తున్నాం కాబట్టి ఎల్ఇఫ్ తీసుకుంటున్నా. ఎల్ఇఫ్ అంటే ఎల్సిఫ్ అని మీనింగ్. సో ఇలా సబ్ట్రాక్షన్ అనేది చేస్తుంది. నెక్స్ట్ బ్లాక్ ఒకవేళ సబ్ట్రాక్షన్ కాకోకుంటే మనం మల్టిప్లికేషన్ తీసుకుంటే మనం ఆపరేటర్ని ఈ మల్టిప్లికేషన్తో చెక్ చేసుకుంటుంది. ఫస్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ అనే ఆపరేటర్ ఉంటుంది. రెండు ఈక్వల్ అయితే ఓకే, ఈక్వల్ కాకోకుంటే మళ్ళీ అగైన్ నెక్స్ట్ బ్లాక్ పోతుంది అనమాట. డివైడ్ బ్లాక్ పోతుంది. ఈ డివైడ్ బ్లాక్ పోయి మళ్ళీ ఇక్కడ ఒక ఆపరేటర్ అనేది చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ఈ ఆపరేటర్ కూడా డివైడ్ అయితే ఓకే, లేకోకుంటే మనకి మళ్ళా నెక్స్ట్ బ్లాక్ పోయి ఇక్కడ మనకు వ్యాలిడ్ ఆపరేటర్ అనేది లేదు అని ప్రింట్ అవుతుంది. సో దీని అవుట్పుట్ ఒకసారి చూద్దాం.
సో ఇలా వచ్చింది చూడండి, ఫస్ట్ సింపుల్ క్యాలిక్యులేటర్ అని వచ్చింది. ఎందుకంటే నేను ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంటే ప్రింట్లో ఇచ్చేసిన, ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంటే ఇచ్చేసిన, అందుకని ఇలా సింపుల్ క్యాలిక్యులేటర్ అని హెడ్డింగ్ వచ్చింది. సో ఫస్ట్ మనం ఆపరేటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కానీ నేను అడిషన్ ఆపరేటర్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఎంటర్ ఫస్ట్ నెంబర్ అన్నారు కదా, ఇక్కడ నమ్1 అనే వేరియబుల్లో నేను ఈ వాల్యూ ఇచ్చాను అనమాట. ఒక ఇన్పుట్ మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి ఇన్పుట్ అనేది ఇచ్చేసి ఇన్పుట్లో ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని. సో ఇక్కడ మనం ఫస్ట్ నెంబర్ పెడదాం, 7 పెడదాం ఫస్ట్ నెంబర్. నెక్స్ట్ సెకండ్ నెంబర్ అలాగే సిమిలర్గా ఇక్కడ ఇంకో వేరియబుల్ తీసుకొని ఇందులో ఒక యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి ఎంటర్ సెకండ్ నెంబర్ అన్న. సో ఇక్కడ సెకండ్ నెంబర్ తీసుకుందాం. సో 10 అనేది వచ్చింది చూడండి. సో 7 + 3 అనేది యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఫస్ట్ ఆపరేటర్ అనేది ఇక్కడ చెక్ చేసుకుంటుంది. ఓకే, ఇది ఆపరేటర్ అనేది మనం అడిషన్ ఆపరేటర్ కదా, మనం ఇక్కడ అడిషన్ ఆపరేటర్ అని ఇచ్చాం కదా. సో ఈ అడిషన్ ఆపరేటర్ అనేది ఈక్వల్స్ టు ఈ అడిషన్ ఆపరేటర్కి చెక్ చేసుకుంటుంది. ఇట్లా డబుల్ ఈక్వల్స్ టు ఉంటే ఈక్వల్ ఆపరేటర్ అని అర్థం. సో ఇది ఎగ్జిక్యూట్ అయిందనుకో, సిమిలర్ రెండు ఈక్వల్ అయినాయనుకో, అప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది రన్ అవుతుంది అనమాట. సో రిజల్ట్ అనే వేరియబుల్లో ఈ num1 అంటే 7, నెక్స్ట్ ఈ num2 అంటే 3 రెండు యాడ్ అయ్యి మనకి రిజల్ట్ అనేది వస్తుంది. సో రిజల్ట్ ఏమొస్తుంది, అడిషన్ అయింది కాబట్టి ఇక్కడ అడిషన్ ఆపరేటర్ అనేది జరుగుతుంది అనమాట. సో అప్పుడు 7 + 3 యాడ్ చేస్తే 10 అనేది వస్తుంది. సో ఇంకోసారి అవుట్పుట్ చూద్దాం. సో సెలెక్టర్ ఆపరేటర్ అన్నారు, ఇక్కడ నేను వేరే నార్మల్గా @ సింబల్ని తీసుకుంటాను ఆపరేటర్లో. సో ఫస్ట్ నెంబర్ ఇద్దాం, సేమ్ 7 3 ఇద్దాం ఇప్పుడు కూడా. సో ఇక్కడ మనం ప్లస్ ఇచ్చాం కదా, ఇది కాదు ఆపరేటర్ అని. సో చూసారా, ఒక్క నిమిషం ఎవరో జాయిన్ అవుతున్నారు. ఓకే, సో చూసారు కదా, @ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ ఆపరేటర్. సో ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ ఆపరేటర్ అని మెసేజ్ వచ్చింది మనకి. సో అప్పుడు ఈ స్టేట్మెంట్ ఎలా రన్ అవుతుందంటే, ఇప్పుడు ఇవన్నీ ఫాల్స్ అంటే ఈ 4 కండిషన్స్ అనేవి నేను ఇలా అంటే ఇక్కడ నేను ఏమేమి ఇచ్చా ఆపరేటర్లో ఓన్లీ స్పెసిఫిక్ ఆపరేటర్స్ని ఇచ్చి ఇవి మాత్రమే ఉండాలా, ఇవి మాత్రమే మన ఇన్పుట్లో ఇస్తే ఎగ్జిక్యూట్ కావాలా. సో దీనిలో ఇవి కాకోకుండా వేరే ఆపరేటర్స్ ఇచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ కాకూడదు అని మనం ఇచ్చాం కదా. సో అలాగే ఇక్కడ ఇఫెల్స్లో కూడా 4 కండిషన్స్ ఇచ్చాము, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివైడ్. ఈ 4 కండిషన్ కాకోకుంటే అప్పుడు మనకి ఎల్స్ బ్లాక్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేను ఎఫ్ స్ట్రింగ్ తీసుకొని ఇందులో ఆపరేటర్ అనేది ఇచ్చాను. ఇలా ఆపరేటర్ ఇవ్వడం వల్ల మనం ఇక్కడ ఇన్పుట్లో ఏ ఆపరేటర్ అయితే ప్రింట్ చేసినామో, అంటే ఇన్పుట్గా ఏ ఆపరేటర్ అయితే ఇచ్చామో ఆ ఆపరేటర్ ఇక్కడ ప్రింట్ అయ్యి ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ ఆపరేటర్ అని ప్రింట్ అవుతుంది. సో అలాగే ఈ నెక్స్ట్ లైన్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ ఆపరేటర్ అని. నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టూడెంట్ రిపోర్టు. ఈ ఎగ్జాంపుల్ మీకు నిన్న కూడా చెప్పాను నేను, అగైన్ మీకు మళ్ళీ చెప్తున్నా. సో ఈ స్టూడెంట్ రిపోర్ట్ ప్రాజెక్ట్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ స్టూడెంట్ నేమ్ తీసుకుంటాం, దాని తర్వాత స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ని తీసుకుంటాం, దాని తర్వాత అతనికి వచ్చిన పర్సెంటేజ్ తీసుకుంటాం. సో ఒకవేళ పర్సెంటేజ్ 75 బిలో ఉంటే ఫెయిల్ అని రావాలా, సో 75 అబోవ్ ఉంటే పాస్ అని రావాలా. అండ్ అలాగే ఇంకో కండిషన్ ఏంటంటే 35 అబోవ్ ఉంటే మార్క్స్ పాస్, 35 బిలో ఉంటే ఫెయిల్ అని. సో ఒకసారి దీని అవుట్పుట్ ఒకసారి మీకు కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సేమ్ సిమిలర్గా ఇది అంతే. ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చిన నాకు ఈ హెడ్డింగ్లో స్టూడెంట్ రిపోర్ట్ రావాలని. నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ నేమ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నా. ఈ వేరియబుల్లో ఒక ఇన్పుట్ అనేది తీసుకుంటున్నా యూజర్ నుంచి, ఫస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయాల. నెక్స్ట్ సెకండ్ వేరియబుల్ తీసుకుంటున్నా ఏమని, స్టూడెంట్ మార్క్స్ అని. అంటే స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ మనం ఇన్పుట్ వేరియబుల్లో తీసుకొని యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలా ఆ స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయని. సిమిలర్గా ఇంకో థర్డ్ వేరియబుల్ కూడా తీసుకుంటున్నాం. సో స్టూడెంట్ అటెండెన్స్ అని. ఈ స్టూడెంట్ అటెండెన్స్లో కూడా యూజర్ నుంచి స్టూడెంట్కి ఎంత అటెండెన్స్ ఉందనేది తీసుకుంటాం. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఇఫ్ అనేది నేను యూజ్ చేసిన ఇక్కడ. సో ఒక ఇఫ్ బ్లాక్ యూజ్ చేసి మళ్ళీ అగైన్ ఇంకో ఇఫ్ బ్లాక్ యూజ్ చేసి మళ్ళీ దాంట్లో ఎలిఫ్ బ్లాక్ యూజ్ చేసిన. ఫస్ట్ నేను ఇఫ్ బ్లాక్ యూజ్ చేసి దీంట్లో ఫస్ట్ నేను అటెండెన్స్ చెక్ చేసుకుంటున్నా, అంటే గ్రేటర్ దాన్ 75% ఉండాలా అని. నెక్స్ట్ దాని లోపల ఇంకో ఇఫ్ బ్లాక్ ఇచ్చా. ఈ ఇఫ్ బ్లాక్లో
స్టూడెంట్ మార్క్స్ అనే వేరియబుల్ ఇచ్చేసి ఈ స్టూడెంట్ మార్క్స్లో మనం ఎంత నెంబర్స్ అయితే ఎంటర్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 99 అని ఎంటర్ చేశాను అనుకోండి. 99 అనేది ఎంటర్ చేస్తే ఈ 99 ఈ 90 మార్క్స్కి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది చెక్ చేసుకుంటుంది. సో గ్రేటర్ దాన్ అనుకోండి, ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది ఫస్ట్ స్టేట్మెంట్. ఒకవేళ ఇది గ్రేటర్ దాన్ కాకపోతే నెక్స్ట్ దీని దగ్గరికి పోతుంది. సో దీని దగ్గర మార్క్స్ అనేది చెక్ చేసుకుంటుంది అనమాట. దీని దగ్గర పర్టికులర్ మార్క్స్ ఇప్పుడు 86 అనుకున్నాం దీంట్లో మార్క్స్. సో 86 అనేది 75 కంటే గ్రేటర్ దగ్గర రాదా అనేది చెక్ చేసుకుంటుంది. ఒకవేళ గ్రేటర్ అయితే ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, లేదనుకుంటే మళ్ళీ నెక్స్ట్ బ్లాక్ మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ బ్లాక్లో కూడా మనం సర్టెన్ మార్క్స్ ఇస్తే ఆ మార్క్స్ అనేది ఈ 55కి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది చెక్ చేసుకుంటుంది. సో గ్రేటర్ అయిందనుకో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ గ్రేటర్ కాకపోతే మళ్ళీ నెక్స్ట్ బ్లాక్ మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ బ్లాక్లో కూడా అంతే, ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ వచ్చేసి 35 కంటే గ్రేటర్ రావాలా. సో 35 కంటే గ్రేటర్ అయితే ఈ బ్లాక్ ప్రింట్ అవుతుంది, లేదంటే అగైన్ నెక్స్ట్ బ్లాక్ మూవ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఒకవేళ 35 కంటే బిలో ఇస్తే, అంటే ఐ మీన్ అటెండెన్స్ కూడా పర్టికులర్గా ఎక్కువ ఉండి నెక్స్ట్ మార్క్స్ కూడా 35 కంటే బిలో వస్తే అప్పుడు మనం డైరెక్ట్గా ఫెయిల్ అని పడుతుంది అనమాట. సో ఒకసారి దీని అవుట్పుట్ చూద్దాం. సో ఇలా స్టూడెంట్ రిపోర్ట్ అని ఫస్ట్ హెడ్డింగ్ వచ్చింది కదా. సో ఇక్కడ మనం హెడ్డింగ్ ఇస్తాం. ఫస్ట్ ఇక్కడ నేను జగన్ అని నేమ్ ఇస్తున్నా. నెక్స్ట్ మనం యూజర్ నుంచి మార్క్స్ తీసుకోవాలి. సో సెకండ్ మార్క్స్ కదా మనం తీసుకుంటాను ఇక్కడ. సో యూజర్ నుంచి మార్క్స్ తీసుకుంటున్నా. 95 ఇద్దాం మార్క్స్. సో అటెండెన్స్ కూడా 99% ఇచ్చేద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అవుట్పుట్ పాస్ అని వచ్చేసి ఏ గ్రేడ్ వచ్చింది. ఎందుకు? ఇక్కడ నేను నేమ్ అనేది మేము ఏం చెక్ చేయలే. నేమ్ అనేది ఇఫ్ కండిషన్ ఏమి ఇలా, జస్ట్ నేను అటెండెన్స్కి మార్క్స్కి ఒక్కటే కండిషన్ ఇచ్చాను. సో నేమ్ అనేది పక్కన పెట్టేసేయండి. సో ఇప్పుడు మార్క్స్ని అబ్జర్వ్ చేస్తాం. మార్క్స్ అనేది జగన్కి 95 వచ్చాయి. సో 95 వచ్చాయంటే అప్పుడు ఇక్కడ 90 దగ్గర కంపేర్ చేసుకుంటుంది. 95 మార్క్స్ అనేది ఆ 90 కంటే గ్రేటరా లెస్ అని చెక్ చేసుకుంటుంది. సో గ్రేటర్ కాబట్టి ఈ కండిషన్ ట్రూ అవుతుంది. ఒకవేళ లెస్ అయితే నెక్స్ట్ కండిషన్ పోతుంది. అలాగే నెక్స్ట్ అటెండెన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్క్స్ కంటే ముందు అటెండెన్స్ చెక్ చేసుకుంటుంది అనమాట. సో అటెండెన్స్ ఎంత ఇచ్చిన ఇక్కడ నేను 99% ఇచ్చిన. సో 99 అనేది 75 కంటే గ్రేటరా కాదా అని చెక్ చేసుకుంటుంది. గ్రేటర్ కాబట్టి నెక్స్ట్ ఈ బ్లాక్ అనేది మూవ్ అవుతుంది. ఈ బ్లాక్లోకి మూవ్ అయ్యి ఈ బ్లాక్లో కండిషన్ చెక్ చేసుకొని ఈ బ్లాక్ కరెక్ట్ అయితే ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది రన్ అవుతుంది అనమాట. సో ఇంకోసారి అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఇద్దాం. సో నేమ్ రవి ఇచ్చేద్దాం. సో మార్క్స్ 87 ఇద్దాం. అటెండెన్స్ 35% ఇద్దాం. సో చూసారా, ఇక్కడ జస్ట్ అటెండెన్స్ ఒక్కటి మార్క్స్ పాస్ అయ్యే మార్క్సే వచ్చినాయి. అంటే 87 అంటే బి గ్రేడ్ వస్తుంది. సో ఇక్కడ మార్క్స్ పాస్ అయ్యే మార్క్సే వచ్చాయి. బట్ అటెండెన్స్ అనేది 35 ఉంది. సో అటెండెన్స్ అనేది 35 ఉంది కాబట్టి డైరెక్ట్గా ఏం ప్రింట్ అవుతుంది, ఫెయిల్ అని వచ్చేసి యువర్ అటెండెన్స్ ఈజ్ లో. సో నువ్వు ఫెయిల్ అని ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఏమర్థం అవుతుందంటే ఫస్ట్ కండిషన్ అనేది ఇఫ్ కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది. ఈ ఇఫ్ కండిషన్ అనేది చెక్ చేసుకున్నప్పుడు ఇది 75 కంటే గ్రేటర్ లేకోకుంటే డైరెక్ట్గా ఈ బ్లాక్స్ ఏంటి చెక్ చేసుకోదు, డైరెక్ట్ ఎల్స్ బ్లాక్ లేక్ మూవ్ అవుతుంది. ఎల్స్ బ్లాక్ లేక్ మూవ్ అయ్యి ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయిపోతుంది. ఒకవేళ 75 అబోవ్ ఉంటే ఈ ఇఫ్ బ్లాక్ లేక్ మూవ్ అయ్యి ఈ కండిషన్స్ చెక్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఇంకా డిఫరెంట్గా ఇద్దాం. ఇక్కడ హేమంత్ అని నియమిస్తున్నా. సో మార్క్స్ 25 మార్క్స్ ఇద్దాం. ఇక్కడ నెక్స్ట్ అటెండెన్స్ 80% ఇద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది థర్డ్ వేరియేషన్. సో ఫెయిల్ అని వచ్చేసింది. ఫెయిల్ అని ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ మార్క్స్ చూసింది. మార్క్స్ నేను 25 ఇచ్చిన, కానీ ఇక్కడ చెక్ చేసుకునేది ఏంది, ఫస్ట్ మనం స్టూడెంట్ అటెండెన్స్ ఇచ్చినాం కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ స్టూడెంట్ అటెండెన్స్ చెక్ చేసుకుంటుంది. స్టూడెంట్ అటెండెన్స్ ఎంత ఉంది, 80 ఉంది. సో 80 ఉంటే ఆ సబ్జెక్ట్ ఆయన రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది. సో రాసింటే అప్పుడు మార్క్స్ ఎన్ని వచ్చినాయో ఈ స్టేట్మెంట్స్ అనేది
ఈ బ్లాక్లోకి వెళ్ళిపోతుంది. సో అటెండెన్స్ అనేది అయిపోయింది, అటెండెన్స్కి ఎలిజిబుల్ అయినాడు అని. ఈ బ్లాక్లోకి వెళ్ళినప్పుడు నేను ఇక్కడ మార్క్స్ ఎన్ని ఇచ్చిన, 25 ఇచ్చిన. బట్ ఇక్కడ ఫస్ట్ 25 మార్క్స్ అనేది దీంతో చెక్ చేసుకుంటుంది, అంటే గ్రేటర్ దాన్ 90తో. సో గ్రేటర్ దాన్ 90 కాదు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ బ్లాక్లోకి మూవ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ 75తో చెక్ చేసుకుంటుంది 25ని. సో దీనికి గ్రేటర్ కాదు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ బ్లాక్లోకి మూవ్ అవుతుంది. ఈ బ్లాక్లో మళ్ళీ 55తో కంపేర్ చేసుకుంటుంది. 50 కంటే లెస్సే కాబట్టి 55 కంటే మళ్ళీ నెక్స్ట్ బ్లాక్లోకి మూవ్ అవుతుంది 35 మార్క్స్ దగ్గరికి. ఈ 35 మార్క్స్ దగ్గర కూడా కంపేర్ చేసుకుంటుంది. సో 35 కంటే లో కాబట్టి నెక్స్ట్ డైరెక్ట్గా ఈ బ్లాక్లోకి పోయి, సో ఇక్కడ 35 కంటే ఇక్కడ మీరు అందరూ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను అన్ని గ్రేటర్ దాన్ సింబల్ ఇచ్చిన. బట్ ఈ 90 దగ్గర, 75 దగ్గర, 55 దగ్గర, 35 దగ్గర అన్ని గ్రేటర్ దాన్ సింబల్ ఇచ్చిన. బట్ ఇక్కడ లెస్ దాన్ ఇచ్చిన. ఎందుకంటే 35 కంటే తక్కువ వస్తే ఫెయిల్ అని ప్రింట్ కావాలా. సో అందుకని ఇక్కడ మార్క్స్ 25 వచ్చినాయి. సో 25 వస్తే ఫెయిల్ అని ప్రింట్ అయింది చూడండి. సో ఇది స్టూడెంట్ రిపోర్ట్ ప్రాజెక్ట్ సంబంధించింది. సో ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాజెక్ట్ నేమ్ లాగిన్ అథెంటికేషన్. సో సిమిలర్గా మనం అబౌవ్ 2 ప్రాజెక్ట్స్ చూసినప్పుడు ఫస్ట్ మన ప్రాజెక్ట్ నేమ్ ప్రింట్ కావాలి కాబట్టి ఇక్కడ లాగిన్ ఫస్ట్ ప్రింట్ రిక్వైర్మెంట్ ఇచ్చేసి దీంట్లో లాగిన్ అథెంటికేషన్ ఇచ్చిన. అంటే ఈ ప్రాజెక్ట్ ఏంటంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ ఉండాలా. ఇన్కరెక్ట్ ఉంటే లాగిన్ కాదు, ఇన్కరెక్ట్ యూజర్ నేమ్ ఆర్ ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని రావాలా. సో ఇక్కడ మనం వెబ్సైట్లో కూడా చూడొచ్చు, మీరు పేరు ఇచ్చింటారు. మన వెబ్సైట్ అనే కాదు, మీరు ఇన్స్టాగ్రామ్ కానీ, స్నాప్చాట్ కానీ, ఫేస్బుక్ కానీ ఇలా యూజ్ చేస్తారు కదా. ఫస్ట్ మనకి ఇన్స్టాగ్రామ్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు కరెక్ట్ ఉంటేనే లాగిన్ అవుతుంది, లేదంటే ఇన్కరెక్ట్ పాస్వర్డ్ ఆర్ ఇన్కరెక్ట్ యూజర్ నేమ్ అని వస్తుంది. సేమ్ అక్కడ ఏదైతే ఉంటుందో అదే ప్రోగ్రామ్ని మనం ఇక్కడ చేస్తున్నాం అనమాట. సో నేను ఫస్ట్ వేరియబుల్ తీసుకున్నా. ఈ వేరియబుల్లో యూజర్ నేమ్ తీసుకుంటున్నా, అంటే యూజర్ నుంచి నేమ్ తీసుకుంటున్నా. యూజర్ నేమ్ ఏమైతే ఇచ్చాడో ఆ నేమ్ని. నెక్స్ట్ అలాగే యూజర్ పాస్వర్డ్ ఏమైతే ఇచ్చాడో ఆ పాస్వర్డ్ని యూజర్ నుంచి తీసుకుంటున్నా. సో ఆల్రెడీ సైన్ అప్ అయింటాడు కాబట్టి సైన్ అప్ అయినప్పుడు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఆల్రెడీ సెట్ చేసుకుంటాడు. సో అలా సెట్ చేసుకుంటాడు కాబట్టి నేను ఇక్కడ కరెక్ట్ నేమ్ అనే వేరియబుల్ ఇచ్చి దీంట్లో మహేష్ అని ఇచ్చా యూజర్ నేమ్. సో అలాగే కరెక్ట్ పాస్వర్డ్ అనే వేరియబుల్ ఇచ్చి దీంట్లో సర్టెన్ పాస్వర్డ్ అనేది ఇచ్చాం ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నేను నెక్స్ట్ డిఫే వాడినా. సో ఫస్ట్ బ్లాక్ ఏం చేస్తుంది, ఇఫ్ అనే స్టేట్మెంట్ ఓపెన్ చేసా. ఫస్ట్ యూజర్ నేమ్ అనేది చెక్ చేసుకుంటుంది అనమాట. ఫస్ట్ నేను ఇక్కడ యూజర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి కదా. ఈ ఎంటర్ చేసిన యూజర్ నేమ్ ఈ కరెక్ట్ యూజర్ నేమ్తో చెక్ చేసుకుంటుంది. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మహేంద్ర అని యూజర్ నేమ్ ఇచ్చా. ఈ మహేంద్ర అనే యూజర్ నేమ్ కరెక్ట్ నేమ్తో చెక్ చేసుకుంటుంది. అంటే కరెక్ట్ నేమ్లో కరెక్ట్ నేమ్ వేరియబుల్ ఏముంది, మహేష్ అని ఉంది. బట్ మహేంద్ర డిఫరెంట్ నేమ్. సో ఇలా చెక్ చేసుకుంటుంది. ఈ రెండు డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఈ బ్లాక్లో మూవ్ అవుతుంది. నెక్స్ట్ పాస్వర్డ్ చెక్ చేసుకుంటుంది. డైరెక్ట్ ఈ బ్లాక్లో మూవ్ అవ్వదు, ఇన్కరెక్ట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇన్కరెక్ట్ యూజర్ నేమ్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ కరెక్ట్ ఉంది అనుకోండి, నెక్స్ట్ ఈ బ్లాక్లో మూవ్ అవుతుంది. ఈ బ్లాక్లో పాస్వర్డ్ చెక్ చేసుకుంటుంది అనమాట. సో ఈ బ్లాక్లో నేను ఇలా ఏదో ఒకటి ర్యాండమ్ పాస్వర్డ్ పెట్టా. సో ఈ పాస్వర్డ్ అనేది ఈ యూజర్ కరెక్ట్ పాస్వర్డ్ అనే వేరియబుల్తో చెక్ చేసుకుంటుంది. ఈ కరెక్ట్ పాస్వర్డ్ వేరియబుల్లో ఏ పాస్వర్డ్ ఉంది, సర్టెన్ పాస్వర్డ్ ఉంది. సో ఈ పాస్వర్డ్ కంపేర్ చేసుకుంటుంది. రెండు సేమ్ అయితే లాగిన్ సక్సెస్ వెల్కమ్ అని వస్తుంది. ఒకవేళ డిఫరెంట్ అయితే ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని వస్తుంది. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. సో యూజర్ నేమ్ నేను కరెక్ట్ ఇచ్చా ఇక్కడ, అందుకని నెక్స్ట్ బ్లాక్ మూవ్ అయ్యింది. రే కేస్ సెన్సిటివ్ కదరా, క్యాపిటల్స్ కూడా కరెక్ట్ ఇవ్వాలా? క్యారెక్టర్స్ కూడా కరెక్ట్ ఇవ్వాలి, అందుకే నేను కాపీ చేస్తున్నా డైరెక్ట్. సో ఇందాక నేను ఇక్కడ ఎం అనే స్మాల్ ఇచ్చా. సో కానీ నేను ఇక్కడ కరెక్ట్ యూజర్ నేమ్లో ఎం అనేది క్యాపిటల్ ఇచ్చా. అందుకనే మనకి ఇందాక ఇన్కరెక్ట్ యూజర్ నేమ్ అని ప్రింట్ అయింది.
బట్ ఇప్పుడు ఇక్కడ నేను కరెక్ట్ నేమ్ అనే వేరియబుల్ ఏదైతే ఇచ్చానో అదే నేమే ఇచ్చా. నెక్స్ట్ పాస్వర్డ్ సేమ్ అదే ఇచ్చా. అప్పుడు ఏమవుతుంది, యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు కరెక్ట్. అలాంటప్పుడు లాగిన్ సక్సెస్ఫుల్ దెన్ వెల్కమ్ మహేష్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇన్కరెక్ట్ ఇచ్చి చూద్దాం. ఇప్పుడు పాస్వర్డ్ ఇన్కరెక్ట్ ఇచ్చి సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని వచ్చింది. సో పాస్వర్డ్ అనేది ఈ పాస్వర్డ్ మ్యాచ్ కాదనమాట. రెండు ఇన్కరెక్ట్ కాబట్టి మ్యాచ్ కావు కాబట్టి ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని వచ్చింది. సో ఇలా లాగిన్ అథెంటికేషన్ అనేటివి ఇలా చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ ప్రాజెక్ట్. సో ఫోర్త్ ప్రాజెక్ట్ నేమ్ మొబైల్ రీఛార్జ్ సిస్టమ్ అనమాట. సో మనం రీఛార్జ్ చేసుకుంటాం కదా, సేమ్ అదే అనమాట ఇక్కడ. సో మనకు ఫస్ట్ రేటింగ్ రావాలి కాబట్టి ప్రింట్ స్టేట్మెంట్ అనేది యాజ్ యూజువల్గా పెట్టేసా. నెక్స్ట్ ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. నేను ఇక్కడంతా 2-3 వేరియబుల్స్ తీసుకున్నా, బట్ ఈ ఫోర్త్ ప్రాజెక్ట్లో ఒకటే వేరియబుల్నే తీసుకున్నా. ఫస్ట్ నేను ఒక వేరియబుల్ తీసుకొని మళ్ళీ ఒక బ్లాక్ ఓపెన్ చేసి దాని తర్వాత ఇంకో వేరియబుల్ తీసుకున్నా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వేరియబుల్ అన్ని ఒకేసారి తీసుకున్నా. సో ఇక్కడ మొబైల్ నెంబర్ అనే వేరియబుల్ తీసుకొని దీంట్లో ఫస్ట్ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని ప్రింట్ కావాలా, అంటే ఇన్పుట్ నుంచి యూజర్ నుంచి ఒక ఇన్పుట్ని తీసుకోవాలా. ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది చెక్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ నేను లెంత్ అనే ఆపరేటర్ ఇస్తాను చూడండి. ఇది ఇచ్చినప్పుడు ఈ లెంత్ అనేది 10 నెంబర్స్గా మ్యాచ్ కావాలా. సో 10 నెంబర్స్ మ్యాచ్ అయితే ప్రింట్ అవుతుంది. అంటే ఈ మొబైల్ నెంబర్లో మనం 10 నెంబర్స్ ఇస్తే ఆ 10 నెంబర్స్ అనేది ఈ లెంత్కి ఈక్వల్ అయితే ఓకే, లేదనుకుంటే మనకి ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ నెంబర్ అని వస్తుంది. అలాగే మొబైల్ నెంబర్ కూడా డిజిట్లోనే ఉండాలి కాబట్టి ఈ డిజిట్ అనే కండిషన్ ఇచ్చినా ఇక్కడ. నెక్స్ట్ ఈ ఇఫ్ బ్లాక్లోనే ఇంకో వేరియబుల్ తీసుకున్నా. ఈ వేరియబుల్లో ఏం చేయాలా, ఒకవేళ ఇక్కడ మొబైల్ నెంబర్ కరెక్ట్ అయింది, ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అయితే ఈ బ్లాక్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ అమౌంట్ అనే వేరియబుల్ తీసుకొని ఈ అమౌంట్ అనే మనం ఎంటర్ చేయాలన్నమాట. సో ఈ అమౌంట్లో ఎంత తీసుకుంటాను నేను యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నా, అంటే ఎంత రీఛార్జ్ చేయాలా అని. ఒకవేళ రీఛార్జ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100 ఉంటే రీఛార్జ్ సక్సెస్ఫుల్లీ వ్యాలిడిటీ 28 days అని ప్రింట్ అవుతుంది. అలా లేకపోతే రీఛార్జ్ సక్సెస్ఫుల్లీ ఇక్కడ వ్యాలిడిటీ 10 days ఇద్దాం, వ్యాలిడిటీ 10 days అని ప్రింట్ అవుతుంది అనమాట. ఒకవేళ ఈ బ్లాక్ అనేది లేదనుకో, సో ఐ మీన్ మనం ఈ బ్లాక్ అనేది ప్రింట్ కాకోకుండా ఈ బ్లాక్లో మనం ఏదైనా మిస్టేక్ 10 నెంబర్స్ ఇచ్చే దగ్గర 2 నెంబర్స్ ఇవ్వడం కానీ లేదా ఆల్ఫాబెట్స్ యూజ్ చేయడం కానీ ఇలా చేస్తే డైరెక్ట్గా మనకి ఎల్స్ బ్లాక్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఒకసారి ఈ కోడ్ని రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ఇచ్చా. నెక్స్ట్ రీఛార్జ్ అమౌంట్ ఇస్తున్నా, 150 ఇద్దాం ఇక్కడ. సో చూసారు కదా, రీఛార్జ్ సక్సెస్ఫుల్లీ వ్యాలిడిటీ 28 days అని. సో ఇలా ప్రింట్ అవుతుంది అనమాట. అగైన్ ఇంకా కొంచెం డిఫరెంట్గా ఇద్దాం ఇన్పుట్స్. ఇక్కడ అమౌంట్ జస్ట్ నేను 50 పెడుతున్నా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇందాక నేను 150 ఇచ్చే అమౌంట్ అప్పుడు 28 days అని వ్యాలిడిటీ వచ్చింది. ఇక్కడ నేను బిలో 100 కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నాం కదా, లెస్ దాన్ గ్రేటర్ దాన్ 100 ఉండాలా. అలాంటప్పుడే 28 daysకి రీఛార్జ్ అనేది వస్తుంది. సో గ్రేటర్ దాన్ 100 లేకపోతే 10 daysకి వ్యాలిడిటీ అనేది వస్తుంది. సో అందుకని ఇక్కడ నేను 10 days వ్యాలిడిటీ అని ఇచ్చాం కదా, సో ఇలా వస్తుంది అనమాట.